హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేము డిక్సీ అనే ఇక్కడ ఇది రెస్టారెంట్ కాదు, మనకైతే రెస్టారెంట్ కాదు, ఇక్కడ వాళ్ళకైతే మేబీ రెస్టారెంట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే దీంట్లో ఇక్కడ వాళ్ళకి మీల్ ప్లాన్ అని అలా ఉంటాయి అన్నమాట. దీంట్లో వచ్చేసి మెయిన్గా మనకి బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ వింగ్స్ అలా అన్నీ దొరుకుతాయి. మనకేంటంటే ఇది మనము మీల్గా మనం తీసుకోము. ఇక్కడ వాళ్ళు ఏంటంటే మీల్ ప్లాన్స్ అంటే వాళ్ళకి ఇవే, వాళ్ళు ప్రాపర్ ఫుడ్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్ అలా ఆ కాంబోస్ కలిపి తీసుకుంటారు. అయ్యే మీల్ ప్లాన్స్ అవుతాయి అన్నమాట. మేము వచ్చేసి ఏం ఆర్డర్ పెట్టామంటే మేము కూడా అలానే ఒక కాంబోలా తీసుకుంటాము. కాంబోస్ ఉంటాయి అన్నమాట, సపరేట్గా కాంబోస్. మనకి ఏ కావాలంటే అవి పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ తీస్తే వాటి కింద చికెన్ వింగ్స్ ఉన్నాయన్నమాట. 6 వింగ్స్, ఆ ఫ్రెంచ్ ఫ్రైస్, అక్కడ కోక్ టిన్ ఉంది కదా, ఆ కోక్ టిన్ స్టోరీ మళ్ళీ చెప్తాను. ఈ మూడు ఇలా కాంబో కలిపేసి £5.50, 550 మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి అప్రాక్సిమేట్లీ 550 ఆర్ 570. ఇక్కడ ఇంతకుముందు క్లిప్లో దృశ్య ఎక్స్ప్రెషన్ చూసారు కదా, 1 మంత్ తర్వాత చికెన్ తింటుంది అంటే బయట వచ్చేసి ఇలా బయట ఫుడ్ తింటుంది, అదే ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ డే తిన్నా అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఆబ్వియస్గా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మయోనీస్, కెచప్, ఇంకొకటి హాట్ చిల్లీ సాస్ అని ఒకటి ఉంటుంది. ఇందాక చెప్పాను కదండి కోక్ సంగతి మళ్ళీ చెప్తానని. ఫస్ట్ కోక్ తీసుకుంది, కాదు అని ఆపోజిట్ టేబుల్లో ఎవరో ఒక బాబు దగ్గర ఇలాంటిది మెరిందా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. అది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే ధ్రుషకి ఇష్టం, అందుకని అది తీసుకున్నాక చండాలంగా ఉంది, తాగలేదు. ఎట్లయితేనే నేనే తాగేశాను. చివరికి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనమే తీసుకెళ్ళి అది మొత్తం ట్రాష్లో వేసేసి ట్రే వాళ్ళకి ఇవ్వాలి. అంటే అందరూ తీసుకెళ్ళి ఇస్తారని లేదు, అందరూ అట్లనే అక్కడే పెట్టేసి వెళ్తారని లేదు. ఇట్ డిపెండ్స్ అనమాట. మ్యాక్సిమం 99.9 వరకు అలానే ట్రాష్లో వేసేసి ట్రేస్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి వెళ్తారు. మేబీ కొంతమంది తీయకపోయినా వాళ్ళే తీస్తారు, ఏమీ అక్కడ ఇదేం లేదు. కాకపోతే మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ధ్రుష కథ అనేది ఒకటి ప్రాపర్గా అలవాటు అయిపోయింది. ఇప్పుడు బయటకు వెళ్తున్నాను అనమాట. ఇది వీడియో ఎందుకు తీసానంటే తనకి అక్కడ 50p దొరికితే తీసుకెళ్ళి అక్కడ ఒక మా అమ్మ ఉన్నారనమాట, ఆ మా అమ్మకి ఇచ్చేసి వచ్చింది. ఇక్కడ కూడా బెగ్గర్స్ ఉంటారా అనుకోవచ్చు, ఉంటారు. అలా ఇచ్చేసి వచ్చింది. ఆ మా అమ్మ థ్యాంక్ యూ చెప్తుంటే కూడా పట్టించుకోకుండా వచ్చేస్తుంది అనమాట. ఈ రోజుకైతే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్.